హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం ప్రీమియర్ ప్రో వర్సెస్ డావిన్సీ రిజాల్వ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ప్రీమియర్ ప్రో మరియు డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్స్ మనం పీసీ ల్యాప్టాప్లో మాత్రమే యూజ్ చేయగలం. ఈ రోజు వీడియో అయితే కాస్త లేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ సాఫ్ట్వేర్స్ అయితే మేజర్గా ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రీమియర్ ప్రో బెస్టా లేదా డావిన్సీ రిజాల్వ్ బెస్టా అని నన్ను ఎవరైనా అడిగితే నేను డావిన్సీ రిజాల్వ్ అయితే బెస్ట్ అని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకు ఈ రోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రీమియర్ ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రీమియర్ ప్రో మేజర్గా హై క్వాలిటీ వీడియోస్ని అయితే ఎడిట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రీమియర్ ప్రో అడోబ్ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ అనేది చేశారు ఫ్రెండ్స్. ప్రీమియర్ ప్రో ఎవల్యూషన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 1991 నుంచి 2019 వరకు ఎలా ఎవల్యూషన్ అయిందో చూడొచ్చు. ఫస్ట్ మనకి ప్రీమియర్ ప్రో వెర్షన్ వచ్చి 2003లో అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. కరెంట్ 2025 వర్షన్ ప్రీమియర్ ప్రో అయితే మనకు మేజర్గా విండోస్ 10లో అయితే మాత్రం అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. వేరే ఏ యొక్క విండోస్లో అయితే రన్ కాదు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్ అయితే. ప్రీమియర్ ప్రోలో మనం ఎఫెక్ట్స్ అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే ఒక సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేసుకుని అయితే మనము ఎఫెక్ట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. అంటే క్వాలిటీ పరంగా అయితే మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. డావిన్సీ రిజాల్వ్ అయితే మనం బోత్ వీడియో ఎడిటింగ్ అలాగే కలర్ గ్రేడింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. డావిన్సీ రిజాల్వ్ యూజ్ చేసుకుని అయితే మనం సినిమా లెవెల్లో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్. డావిన్సీ రిజాల్వ్ అయితే మ్యాక్ ఓఎస్, విండోస్, ఐప్యాడ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మనం యూజ్ చేయొచ్చు. డావిన్సీ రిజాల్వ్ అయితే మనకు 10 లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. డావిన్సీ రిజాల్వ్ అయితే మేజర్గా విఎఫ్ఎక్స్ అయితే చేయడానికి అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సినిమాలు కూడా డావిన్సీ రిజాల్వ్ యూజ్ చేసుకునే ఎడిటింగ్ అలాగే కలర్ గ్రేడింగ్ అయితే చేస్తారు. మేజర్ మూవీస్ అయితే డావిన్సీ రిజాల్వ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసుకుని ఎడిట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. కరెంట్ 2025 వర్షన్ డావిన్సీ రిజాల్వ్ అయితే మనం విండోస్ 11లో అయితే కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకు డావిన్సీ రిజాల్వ్ బెస్ట్ అని చెప్పాను? మీరు కనుక డావిన్సీ రిజాల్వ్ ఫుల్ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటే డిస్ప్లే మీద కనబడుతున్న ఛానల్ అయితే తెలుగు వాళ్ళైతే ఫాలో అయిపోండి. ఇంగ్లీష్ అయితే ఇక్కడ కనబడుతున్న మరో ఛానల్ అయితే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.